ఆత్మీయ సహోదరి సహోదరులకు నా యొక్క వందనములు. అబ్రాహామును బట్టి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనలను గురించి మనము కూడా ఏమై ఉన్నామంటే దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. అది ఒకసారి మనం చదువుకుందాం స్నేహితులారా. నిన్ను రోమా పత్రిక 4వ అధ్యాయం నుంచి 18వ వచనం నుంచి, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఈలాగా ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికే తన శరీరం మృతుల్యమైనట్టును శారాగర్భమున మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడను. అది అతనికి ఎంచబడిననే అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులనగా తీర్చబడుటకై లేపబడెను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.